ఈ మద్యం మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లాంటి మాఫియాలన్నీ ఒక 10 ఉండేవి. వాటిల్లో ఇది ఒకటి చాలా క్లియర్గా. దీంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధరేశ్వరి గారు చాలా ఉద్యమం చేశారు, షాపుల దగ్గర గొడవ చేశారు, కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ ఫిర్యాదులన్నీ చేశారు కదా. నాకు గుర్తున్నంత వరకు 96,000 కోట్ల పైచిలకు నగదు లావాదేవీలు జరిగాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వ లేఖల్లోకి రాలేదని ఆమె ఒక నివేదిక కూడా ఇచ్చారు అక్కడ. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి ఇస్తున్న నేపథ్యంలో, ఏది విజిలెన్స్ నివేదిక ఇచ్చేసిన తర్వాత సిఐడికి ఇస్తున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు బయటపడే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నడిపినటువంటి వ్యవహారం. ఇది మనము అంటే ప్రభుత్వంలోకి రాకముందు సుమారుగా 2-3 సంవత్సరాల పాటు ఇదే చర్చ చాలా ప్రజల్లో సాగింది కూడా. ప్రజలు నమ్మినారు కూడా ఈ కుంభకోణాన్ని, ఈ మద్యం కుంభకోణం ఉంది అని నమ్మినారు. కాబట్టి మాకు 93% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్లతో 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. అధికారంలో కూర్చోబెట్టిన వెంటనే మనం ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు, ఏమంటే ప్రజలు ఆశించిన స్థాయిలో మీరు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు అరెస్ట్ చేసేయట్లేదు జగన్ ని, అన్ని తెలిసి కూడా ఇట్లా ఉదాసీనంగా ఉంటే కుదరదు అని పెద్దలు చెప్తా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్. ప్రజలు ఓట్లేసింది ఈ రాష్ట్రాన్ని కాపాడమని. దగా పడిపోతున్నటువంటి ఈ ప్రజల్ని ఏదో రకంగా ఒడ్డుకేస్తారని, ఆర్థికంగా ఈ జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాలు అయితేనే. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ సెషన్ అండి, ఈ అసెంబ్లీ సెషన్ కాకుండా మేము ఫస్ట్ అసెంబ్లీ సెషన్ మాది అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలో వైట్ పేపర్, శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. 7 శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. దాంట్లో ప్రధానమైనది మద్యానికి సంబంధించిన శ్వేతపత్రం. అది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే ప్రెజెంటేషన్ వేసి చూపించారు అందరు. మేమంతా కూడా నోళ్ళు ఎళ్ళబెట్టి అవాక్కి చూస్తా ఉన్నాం, ఏమిటి ఇంత భయంకరంగా ఉంటుందా అనే అంశాన్ని. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పినాడు. ఏమంటే మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మేదాకా, మళ్ళీ డబ్బులు కొట్టుకుపోయేదాకా ఏ విధంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఈ కుంభకోణాన్ని నడిపినారు అని నెరేట్ చేశాడు ఆయన. అంటే ఎక్కడెక్కడైతే మద్యం తయారవుతున్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ మొదట ఆక్రమించుకున్నారు. అంటే తయారీ వాళ్ళ చేతుల్లో